ఆయన ఎవరు అని అడిగిన ఆయన ఎవరు అని అడిగిన ఆయన కాంగ్రెస్ కాదని స్పీకర్కే ఆయన కాంగ్రెస్ కాదన్నప్పుడు ఆయన ఎవరు మమ్మల్ని మాతో కలపడానికి అని నేను అన్నా మనం ఏ పరిస్థితులలో తీసుకొచ్చుకున్నామని నాతో మాట్లాడితే ఏ పరిస్థితులలో తీసుకొచ్చారో ఆ పరిస్థితి వచ్చినాడు ఆయన వాడుకోదు కానీ ఇప్పుడు మా మీద రుద్దకూడదని చెప్పిన టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంబడి వేసుకొని తిరుగుతున్నాడు బీజేపీ వాళ్ళు కూడా యాడ్ అయ్యారు ఊళ్ళో మొత్తం బీజేపీ వాళ్ళు యాడ్ చేసుకుంటారు ఇంప్లిమెంట్ చేయాలన్నా పోలింగ్ స్టేషన్ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ప్రచారం చేసి ప్రసన్న కృష్ణ కోట్లు ఏమని చెప్పి స్టేటస్లు కూడా డైరెక్ట్ చెప్తారు మాది కాంగ్రెస్ పార్టీ కాదు వాళ్ళు ఎమ్మెల్యే ఎంబడి తిరుగుతున్నాం పని కోసం కాదు సార్ రాజకీయంగా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే ఏమైనా ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం ఏముంది కొట్లాడతాం మన ప్రత్యర్థి వచ్చి మన పక్కన వచ్చేది ఇస్తుందో పక్కలో బల్లెం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? ఇవాళ మీరు 20 ఏళ్ళు ఇక్కడ కొట్లారు ఇప్పుడు ఇలా పోలీసులు వచ్చి ఈ ప్లేస్ లో ఉన్నారు మీరు ఏం జరుగుతుంది మీకు కూడా అంటే ఇంత కష్టపడి చేసినాం కాబట్టి ఎంత బాధ ఉంటుంది అభివృద్ధి ఏంటి అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ఫిరాయించిన చెప్తే అభివృద్ధి చేస్తారు తప్ప మీరు చెప్తే చేయరా అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదా సార్ మాకు కాంగ్రెస్లో తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలను కాంగ్రెస్లో తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలను మాకు ఎట్లా పొట్టు నింపుకోవాలో మాకు తెలివస్తారంటూ నేను కానీ మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఎవడో అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాడు పొట్ట నింపాలి వాడు ఎవడు సార్ అడుగుతున్నాను దయచేసి ఒకటి పెట్టండి హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మున్సిపాలిటీలో వర్క్ వచ్చినా వాడే చేయాలి వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి గోదాములు వచ్చినా వాడే చేయాలి ఏం సార్ మరి చేసుకోవాలి బతకని మనకి ఆశ ఎక్కున్నట్టు బతకని సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేమనేది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేమనేది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా 4 దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నాను నేను ఇది మా 4 దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను నేను తేలిపోతుంది సార్ వారం 10 రోజులు ఎలక్షన్ డిక్లేర్ చేయగానే ఇటు ప్రభుత్వ పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటుంది కానీ మనిషిని ఏదైతుందో మానసికంగా హింసించద్దు సార్ మమ్మల్ని మీరు మానసికంగా హింసిస్తున్నారు ఎవరైతే కాదని ఒకటికే కథం చేసి సార్ అంటున్నాను ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ దక్కుతుంది సార్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మీద మీకు విశ్వాసం లేదు మరి ఎంత కనబడుతుంది వీళ్ళు మీరు 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంది సార్ అంటూ నేను ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవనా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే వీడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ వాడిని మీరు అది చేస్తాను కదా అన్నకు అర్థం కాదు ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్పింది కదా సార్ కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ కూడా ఈ విషయం చెప్పింది పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న విషయంలో గంగా నువ్వే నేను చేసింది ఇట్లా శ్రీధర్ బాబు గారు సత్యం చెప్తున్నా మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 1 లక్షల వరీలు ఇస్తారని చెప్పండి ప్రాణం చెప్తున్నాను నాకు ఆనాడు తెలిపిస్తుండే ఒట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే
పార్టీలో ఖర్చు పని చేసిన కాబట్టి మీరు మీకు మీకు దుఃఖం జరగద్దని మేము జడ్జిమెంట్ ఏమైంది అంటోని అదే సంవత్సర కాలమే కాదు సార్. నేనేమంటా నా కొరకు అడుగుతాను, నాకే పదవి అక్కర్లేదు సార్ మీ గురించి కాదే, దయచేసి నాకే పదవి అక్కర్లేదు సార్. మీ గురించి నేను చెప్పిన మా ఊళ్ళకు నాకు కావాలంటే 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పింది నేను. 24 గంటలు బుక్ చేస్తే ఎక్కేస్తా అని చెప్పింది నేను. నాకు కాదే, నా కార్యకర్తల హక్కులు నేను కాపాడాలి. మరి అన్న రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత ఉన్న పాదయాత్ర ఎట్లా నడిచామన్నా? ఆత్మకు శోభిస్తుందన్న. ఏదో ఒకటి అయిపోతే సార్ మా జాలా మేమన్నా వాడు చేస్తాం, వాళ్ళ పని అలా చేసుకుంటాం. వాడేవాడు సార్ మొన్నటి దాకా మాకు ఎదురు కొట్లాడినాడు, వాడు పెత్తనం చేస్తాను. మాకెళ్ళి సీజీ మమ్మల్ని అంటారు పనిచేసే వాడు మక్కల కొనుగోలు కేంద్రాలు మీరు కష్టపడి అందరూ చెప్పి ఏది ఇస్తుందో మక్కల కొనుగోలు కేంద్రాలు తుమ్మల నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని పెట్టిస్తే ఆడు స్టేటస్ మక్కల కొనుగోలు కేంద్రాలు ఏంటా ఎవరు పెట్టించిన మక్కల కొనుగోలు కేంద్రాలు? 15 నుంచి ఒక ఇల్లు లేదు. మన ఇళ్ళ కోసం మీ దగ్గర మా దగ్గర మేము హోటల్ కోసం ఆయనకి బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడికి కింద మేము తలవంచుకోదలుచుకోలేదు. నువ్వు ఉన్నమాట చెప్తున్నావు సార్, మేము మీ దగ్గర తలవంచుకుంటాం. మీరు మా నాయకుడు, మీరు మా నాయకుడు మీద తలవంచుకుంటాం సార్. కానీ వలస బాధలు కింద దగ్గర మంది తలవంచుకోదలుచుకోలేదు. ఉన్నమాట అంటున్నాడు సార్. ఆడేవాడే ఆయన దగ్గర మీద తలవంచుకోవడానికి సార్ ఊళ్ళలో ఎవడు అంటున్నాడు అర్థం కాదు. మా బాధలు అమ్మ నెత్తులు మంచుకొని పుట్టినాడు. కాంగ్రెస్ వచ్చిందని మమ్మల్ని అడుగుతారు. మాకు మంత్రి ఉండంటే మాకు ముఖ్యమంత్రి ఉండని చెప్పుకున్నాను. ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో కాంగ్రెస్ వాడు చెప్తే మంజూరు చేయడా? నేను మొన్న ఊరి చెప్తే సీఎం గారు స్వయంగా 52 కోట్లు మేము మంజూరు ఇస్తా ఇన్కంప్లీట్ హౌసెస్ గురించి. సీఎం గారు మాకు సీఎం కాదా? మాకు నాయకుడు కాదా? జగిత్యాల నూకపల్లి ఇన్కంప్లీట్ హౌసెస్ గురించి ఏదైతే రిపేర్ చేస్తే ఇమీడియట్గా మీరు రాజు శ్రీనివాసరావు చెప్పేది అవుతుందో అవి ఇమీడియట్గా ఫైల్ పూజ చేయండి సార్. అవి ఇన్కంప్లీట్ హౌస్ కంప్లీట్ చేద్దామని చెప్పినట్టు మీ దగ్గర 15 కోట్లు మంజూరు చేసింది అంటూ నేను. మా రాయకల్ జగిత్యాల బీర్పూర్ ఫిల్టర్ బెడ్స్ ఏదైతుందో మధ్యలో అయిపోయిన అయితే 15 కోట్లు మంజూరు చేస్తే మీ బీర్పూర్ రివైజ్ ఎస్టిమేషన్ ప్రపోజల్ మనం తీసుకొని మీకు ఇచ్చింది. బీర్పూర్ రివైజ్ ఎస్టిమేషన్ ప్రపోజల్ ఫిల్టర్ బెడ్ ఏదైతున్నదో రివైజ్ ప్రపోజల్ మీకు తీసుకొచ్చి 15 కోట్లు మంజూరు ఇచ్చింది సీఎం గారు. 18 కోట్లు ఏదైతే జగన్నాథపురం బ్రిడ్జ్ మీరు శాంక్షన్ ఇచ్చింది. మీరు మంత్రి అయినా మొట్టమొదటి సంతకం ఏదైతున్నదో జగన్నాథ్పూర్ వంతెన సార్, రాయకల్ మండల జగన్నాథ్పూర్ వంతెన మంచి ప్రోగ్రామ్ చేసి అదే నాకు అర్థం కాదు సార్. ఏమంటున్నా తెలివి అనేది ఒక ఈ వలసవాదులకు పార్టీ ప్రేమతాలకి తెలివి ఉంటుంది తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ తెలివి లేదా సార్? అంటే ఇక్కడ ఏదైతుందో ఒరిజినల్ కాంగ్రెస్ వాడికి జగిత్యాలు ఎక్కడే సమస్య ఉంది మాకు తెలియదా సార్? మాకు గుర్తుదర్శనం ఎట్లా చేయాలో పొట్ట ఎట్లా నింపుకోవాలో తెలియదు. ఉన్నమాట చెప్తున్నాను సార్ నేను. మాకు పొట్ట ఎట్లా నింపుకోవాలో తెలియదు. అభివృద్ధి అంటే ఏదైతుందో సంత పొట్ట నింపుకోవాలని సంగతి మాకు తెలియదు, వాళ్ళు తెలిసిన మాకు తెలియదు. ఏమిరా అంటే ఏంటి అభివృద్ధి? ఎవడా గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ జగిత్యాల ఏది మీరేదైతుందో జగిత్యాల నియోజకవర్గాన్ని ఆయనకి కౌలుకి ఇచ్చారు. నాకు ఆయన ఏదైతుందో వానికి రాసి ఇచ్చారు పట్ట. మాకు వ్యవసాయం చేత కాకుండా ఆయన కౌలుకి ఇయ్యండి. ఊరిగా మేము 40 ఏళ్ళకి దున్నుక బతికేటోళ్ళు మాకు వ్యవసాయం చేయరాదు, మాకడే ఇంకే మంచి వ్యవసాయం చేస్తాను సార్. కొత్త చరిత్ర ఉన్నది, ఇది కొత్త చరిత్ర ఉందని చెప్పి అంటున్నాను నేను. చెప్తా సార్ అన్ని విషయాలు పార్టీ మీరు ఏమని చెప్పండి సార్ దయచేసి. మేము ఏదైతుందో ఈ ఫిర్యాదుదారుల ముందు తల వంచుకోదలుచుకోలేదు. ఈ ఫిర్యాదుదారుల ముందు మేము తల వంచుకోదలుచుకోలేదు. మాకు చేసండి
మీరు అక్కర్లేదని చెప్పండి, జట్గా కొట్టండి ఒకడికి. ఎందుకు తన మానసిక హింస ప్రతిరోజు ఏదైతుందో, మానసిక క్షోభతో ఏదైతుందో, రాత్రి 12 కింద మందు పోతే నిద్రపడితే పొద్దున్న లేవగానే మా తెలివి అయితే ఏ కథ ఏ నిద్రపడతాయి. ఆయన మందాలు పట్టలే కూడా అది కూడా నిద్రపట్టకు అంటే ఏమనుకోకుండా మరి ఇప్పుడు మేమేమన్నా సార్ ఇప్పుడు దీంతో ఈ ఇష్యూతోటి ఈ అన్ని ఇష్యూలతోటి బీర్పూర్ మండలంలో ఏమని చెప్పుకోండి, నేను పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకోన్నా, నేను ఒక కనీసం ఒక డైరెక్టర్ను పెట్టి నేను స్టేజ్లో ఉన్నప్పుడు నేను పార్టీ అధ్యక్షుడు. నోటిఫికేషన్ స్టాచ్యుటరీ కమిటీకి ఇచ్చిండు. ఆ స్టాచ్యుటరీ కమిటీలో 7 సభ్యులతో నిర్ధారిత సభ్యుల సంఖ్య ఉంటుందా? ఆ స్టాచ్యుటరీ కమిటీ నిర్ధారిత సభ్యుల కొరకు ఏదైతే మేము ప్రతిపాదించాం. కొత్తగా ఏదైతుందో ఈ రెనోవేషన్ కమిటీ పట్టుకొచ్చి 14 మందితో పెట్టి పరిచయం యోగోత్తం ఉన్నాక ఊరంతా నింపి ఎడ్యుకేషన్ ద్వారా ఇచ్చిన లిస్ట్ అక్కడ పక్కన పోయింది. ఆ సాంబ్రాణిత వ్యాపారస్తులు మంచిగా చెడ్డు చందాలు పోగు చేస్తాడు, మనోళ్ళు కూడా అందరూ కలిసి ఉన్నోళ్ళు మొదటికి వెళ్ళి ఎలక్షన్లు కానీ అంతకు ముందు కానీ దేనిలైనా కానీ చెప్పని అన్ని చైర్మన్ పెడితే ఇప్పుడు వాడి నల్లముఖం అయిపోయింది, వాడు కలవడతాడు. ఇప్పుడు నిజంగా నిన్నటిగా పతలేడు. అది ఏం పెట్టి నేను ఆనికి నల్లముఖం అయింది. ఇప్పుడు ఆయన మనసు మరి తెలియదు, అటు పోవాలా ఇటు పోవాలి, మరి ఏమనుకుంటున్నా ఏందో తెలియదు. ఇక మీరు ఎక్కడికి వచ్చేది అవుతుందో జీవన్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ ఎవడు ఉంటాడో వాడు ఎవడు మిగిలద్దు. మీరు ఎన్ని కుట్రలు చేసినా సార్ చెప్పంటూ నేను, మీరు ఎన్ని కుట్రలు చేసినా మా అనుబంధం తెగిపోదు అంటున్నాను. మీరు ఎన్ని కుట్రలు చేయండి, మాకున్న అనుబంధం ఏది ఇస్తుందో కేవలం రాజకీయాలే కాదు సార్, మా వ్యక్తిగత అనుబంధం, కుటుంబ అనుబంధం అని చెప్పంటున్నాను. ఓని కోసం ప్రాణాలు అర్పించే అనుబంధం మాది అంటున్నాను. మీరు మమ్మల్ని విడిదిద్దామంటే విడిదిస్తారు సార్. మీరు 40 ఏళ్ళకి కలిసి ఈయన ఒకటికి వచ్చేది ఇస్తుందో, నీకు రారన్న ఒకరిస్తా, నీకు రారన్న ఒకరిస్తా, ఈయన ఫోన్ చేసేది ఇస్తుందో, నీకు ఎందుకని నీకు ఏ టికెట్ కావాలి అన్ని నా మీద రాదా పక్క పోయి మాకెందుకు సార్ ఆయన ఇచ్చే నౌకరు లేకపోతే సార్ కొట్లాడతాం, అయినా కొట్లాడతాం, మేము కొట్లాడదాం. మా దగ్గర నా ముందు మాకు సార్ అరే గెలుతా లేకుంటే అదృష్టం పెట్టుడికి అట్లయితుందా? నువ్వు కూడా 4 సార్లు ఓడిపోయావు. కొట్లాడలేదు సరే, కొట్లాడేళ్ళు పార్టీ కోసం పనిచేసేళ్ళు. 4 సార్లు ఓడిపోయారు పోలేదా? ప్రపంచానికే వెన్నెల 15 రోజులు. పాండవులు ధర్మరాజు అటువంటి ఏది ఇస్తుందో ఐక్యతావాసం వేయండి. మాది కదా ఐక్యత అవసరం ఉన్నట్టున్నాం సార్ అంటున్నా. మేము కదా ఐక్యత అవసరం ఉన్నట్టున్నాం. మీరు తలదాచుకొని ఎట్లా ప్రాణాలు కాపాడుకున్నట్టు మాకు అక్కర్లేదు సార్. ఈ ఐక్యతావాసం మాతోని కాదు. పార్టీ నమ్ముకున్న కార్యకర్తలను మీరు కాపాడతారా? మా 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 హక్కులు మాకు కల్పిస్తారా లేదా? మేము 40 ఏళ్ళుగా పార్టీ నమ్ముకుంటే రత్నాకర్ ఒక పెద్ద మనిషి అప్పటికెళ్ళి ఏదైతుందో పార్టీ ఒక ఐక్యంగా నిలబడటం సార్ అంటూ నేను ఇక్కడ రాత్రి ఇంతపాటు కూడా వీళ్ళందరూ ఏదైతుందో మరి ఏ సంగతి ఉందా పోదా, మరి మీరు ఇట్లా నోరు మూసుకొని కూర్చుంటే మాకు అయింది. అడిగినాం సార్, మరి ఏదో పక్క చూసుకుంటాం కదా సార్, మా పనులు మేము చేసుకుంటాం. మేము మా సొంతంగా మాకు ఉంటుంది కదా సార్. లాస్ట్గా అడిగినాం సార్, మీరు పక్క చూసుకో సార్, మేము కూడా ఉంటామని చెప్పి ఏం చెప్తాం సార్. మరి ఏదో పక్క ప్రతిపక్షాలు ఉన్నాయి ఏం పని చేస్తున్నారు? ప్రతిపక్షాలు అప్పుడు మన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పనులు అయినాయి సార్. ప్రతిపక్షాలు అట్లనే పనులు అయితే వాళ్ళు అడుగుతారు, పబ్లిక్ కూడా అడుగుతారు, మీరు కాంగ్రెస్ గెలిచింది మరి ఏం పని చేస్తారు అని కూడా. ఊళ్ళో అడిగేది మమ్మల్నే కదా సార్, మేము ఓట్లు ఏమన్నా కాంగ్రెస్ వచ్చిందన్న. ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త అనుభవించాలి. వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగోత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాది పెత్తనని చెప్తా. 5 రోజులు నడిచిన భారత్ జోడో యాత్ర కృష్ణానది బ్రిడ్జి నుంచి వెళ్ళి అన్న పంపిస్తే షాద్నగర్ నడిచిన
అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్న అభివృద్ధి. కాంగ్రెస్ ఓటు చెప్తా మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిర్యాదు చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారులకి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం. ఏదైతుందో ఇట్లా అలా చేసి చేయకండి. కాదన్నా, ఇప్పుడు నేను ఏమంటాను సార్, దయచేసి మమ్మల్ని అలా చేసేది చేయకండి, జట్కా కొట్టు గతం సిగ్గుపోతుంది. అవసరం ఉంది లేకపోతే లేదు లేదు జట్కా అదే చేయండి, జట్కా కొట్టుండ్రి, జట్కా కొట్టు. అలా ఎందుకు సార్? జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మీరు కావాలని కోరుకున్నాం మేము. మీరు పార్టీని ఐక్యంగా నిలబెడతారని చెప్పని మేము కోరుకున్నాం. అదృష్టం కొద్ది 5 ఏళ్ళు పార్టీని ఐక్యంగా నిలబెట్టిండ్రు. సరే, మా అదృష్టం కలిసి రాలేదు. కానీ ఏదైతుందో 5 ఏళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏదైతుందో కొనసాగింపజేయాలని చెప్పి కోరుతున్నాం సార్. మా దగ్గర మాత్రం ఈ వలసదారులు ఎవడైనా చెప్పట్టు నేను ఈ జట్కా మీరు కొడతారో మేము కొడతాం, ఏదో ఒకటి అవుతుంది సార్ చెప్పండి.